నమస్తే జిల్లా వన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. గోదావరి డెల్టా అభివృద్ధి రైతాంగ సంక్షేమానికి సీఎం చేస్తున్న కృషి అభినందనీయమని స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. చంద్రబాబు చేపట్టిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సత్యానందరావు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వర్గాలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే పంచకర్ల. పెందుర్తి సుజాతనగర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సోషల్ మీడియా దుష్ప్రచారం వివరించిన రమేష్ బాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన విజయవంతం చేయాలన్న ముదునూరి ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పర్యటన సాగుతుందని వివరించిన రామకృష్ణంరాజు. ఉప ముఖ్యమంత్రి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని పిఠాపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జన సైనికులు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పూజలు చేపట్టిన ఓదూరి కిషోర్. గోదావరి డెల్టా అభివృద్ధి రైతాంగ సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న కార్యక్రమాలు చారిత్రాత్మకమని ఈ నెల 13న జరిగే సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. ఆదివారం రావులపాలెంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి డెల్టాకు జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం బ్యారేజ్లో మిగిలిన 117 గేట్ల ఆధునీకరణ మరమ్మతు పనులకు 150 కోట్లతో సీఎం చంద్రబాబు సోమవారం శ్రీకారం చుడతారని తెలిపారు. ఈ పనులు పూర్తయితే డెల్టాలోని సుమారు 10.50 లక్షల ఎకరాల సాగునీటి సరఫరా మరింత సమర్థవంతంగా జరిగి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందన్నారు. వరద నియంత్రణ, కాలువలకు నీటి విడుదల, సాగునీటి నిర్వహణలో ధవళేశ్వరం బ్యారేజ్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. రాష్ట్ర జనాభాలో అధిక శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున నీటిపారుదల రంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటనతో పిచ్చుకలంక ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి కూడా కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సీఎం పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. గోదావరి డెల్టాకు జీవనాడి లాంటి సరార్దర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు మరమ్మతులు పూర్తిగా బ్యారేజీని బాగా పనిచేసేలా చేయాలనే ఆలోచనతోటి జీవనాడి లాంటి ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులు చేపట్టడానికి చంద్రబాబు నాయుడు గారు రేపు కొత్తపేట నియోజకవర్గం బొబ్బర్లంక గ్రామం వద్ద ఉన్న పిచ్చుకలంకలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం, బ్యారేజీ గేట్ల యొక్క మరమ్మతులో ప్రారంభ కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమైన విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇది గోదావరి డెల్టా రైతాంగానికి, సెంట్రల్ డెల్టా, కోనసీమ ప్రాంతం, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, ఉభయ గోదావరి జిల్లాలోని 10.5 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందివ్వడానికి కానీ, మురుగునీరు పారుదల వ్యవస్థనే ఉపయోగపడడానికి కానీ ఈ యొక్క కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని తెలియజేస్తూ ఉన్నాను. వరదల నియంత్రణ సమయంలో కానీ లేదా కాలువలకు నీటి విడుదల విషయంలో కానీ బ్యారేజ్ యొక్క ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. అటువంటిది 2014లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే 63 గేట్లను ఆనాడు ఆధునీకరించడం జరిగింది. 2014 తర్వాత ఈనాడు 2026లో ఉన్నాం. ఇంతవరకు మళ్ళా దాని మీద ఎవరు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైసీపీ పాలనలో కనీసం గేట్లు మరమ్మతులు చేయడానికి కానీ, ఆయిల్స్, గ్రీజు లాంటివి ఉపయోగించడానికి కానీ, బ్యారేజీ నిర్వహణకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. దానివల్ల ఎప్పటికప్పుడు చేపట్టవలసిన ఓఎండ్ఎం కార్యక్రమాలు, ఆపరేషనల్ మెయింటెనెన్స్ కార్యక్రమాలు చేపట్టకపోవడం వల్ల బ్యారేజ్ యొక్క 10 సంవత్సరాల కాలంలో అనేక రకాలుగా ఇంకా ఎక్కువ నష్టపోయింది. ఈనాడు వాటన్నిటిని కూడా సత్వరం భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 150 కోట్ల రూపాయలు మంజూరు చేయించి 117 గేట్లు ఆధునీకరణ చేయడం కోసం కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతోంది. అది రేపు పనులు ప్రారంభిస్తూ ఉన్నారని, ఇది రైతాంగానికి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో 2014లో ఆనాడు 31,77,00,000తోటి ఆనాడు పనులు చేపట్టారు. మళ్ళా నేడు 150 కోట్ల రూపాయలతో పనులు చేపడతా ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో కనీసం గేట్లకి గ్రీజు పెట్టిన దాఖలాలు కూడా లేవు.
ఆ రోప్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ మోటార్లు ఏ విధంగా ఉన్నాయి, ఆ గేట్లు ఏమన్నా తుప్పు పడతా ఉన్నాయా, కనీసం వాటికి రంగులు వేద్దామా అనే ఆలోచన కూడా గత ప్రభుత్వంలో మరమ్మతులు చేయకుండా ధవళేశ్వరం బ్యారేజీని గాలికి వదిలేసింది. అది ఈనాడు దెబ్బతినే పరిస్థితుల్లో మరలా ఈనాడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి ఈనాడు బ్యారేజీ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటా ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను. మరి అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని ఒక బాధ్యతగా భావించి సేవ చేయాలనే మహోన్నతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించిన అనేక విషయాల్లో ఇప్పటికే మన నియోజకవర్గంలోనే చూసుకుంటే లొల్లలాకులు అనేది సెంట్రల్ డాల కీలకం నిధులు మీరు మంజూరు చేయాలంటే కోరిన వెంటనే 74 కోట్ల రూపాయలు అక్కడ 3 లాకుల నిర్మాణానికి సెంట్రల్ డెల్టాకి 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరించే లొల్లలాకుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర గేట్లు కొట్టుకుపోయి అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి ఏదంటే గొడ్డలి ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉంది. గొడ్డలి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలకి తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి తిరిగి ఆ గేట్లు పునరుద్ధరించేలాగా సత్వరం చర్యలు చేపట్టి రాయలసీమ రైతాంగాన్ని కూడా మేలు చేయడం జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు కింద ఉన్న నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో ఒకే రోజు పరిహారం చెల్లించేలా కూడా చర్యలు. పట్టిసీమ ద్వారా ఈనాడు కృష్ణా డెల్టా అంతా కూడా ఆయకట్టు స్థిరీకరించబడతా ఉంది. కృష్ణా డెల్టాకి ఈనాడు జీవనాడి పట్టిసీమ అయింది. ఆనాడు పట్టిసీమ కట్టినప్పుడు కూడా అపహాస్యం చేశాడు, అది వృధాగా కడుతున్నారని చెప్పారు. కానీ ఇవాళ పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టాకి సాగునీరు వెళ్తా ఉంది, కృష్ణా డెల్టా పరిరక్షించబడతా ఉంది. అంటే ఈనాడు పట్టిసీమ వల్ల వెళ్ళే గోదావరి జలాల వల్ల రెండు కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. దగ్గర దగ్గర 53,000 కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఈ సంవత్సరం బడ్జెట్ లో కేటాయింపులు చేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రైతాంగం పట్ల మమకారం చూపుతున్నారనేది అదొక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ రాబోయే రోజుల్లో రైతులు డిమాండ్ ఆధారిత పంటలు వేసుకోవడం ద్వారా కానీ లేదా ఈ సాగునీటి వ్యవస్థను పునరుద్ధరించుకోవడం ద్వారా కానీ గోదావరి డెల్టా మోడరేషన్ చేయాలనేది కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే లైడర్ సర్వే దాన్ని చేశారు. గోదావరి డెల్టా ఆధునీకరణ చేపడితే సుమారు 2,000 కోట్లు 2,500 కోట్ల రూపాయలతోటి యొక్క గోదావరి డెల్టా 3 డెల్టాలు ఆధునీకరణ చేస్తే ఉభయ గోదావరి జిల్లా రైతాంగానికి ఎనలేని మేలు చేకూరుతుంది. పోలవరం ప్రాజెక్టు ఈనాడు ఒక పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా రాబోయే పుష్కరాలకు ముందుగానే ప్రారంభించాలనే ఆలోచనతోటి ఈనాడు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ విధంగా నీటిపారుదల రంగానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో ఈనాడు మూడో వంతు ఆదాయాన్ని వ్యవసాయం ద్వారా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. 70% ప్రజానికం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారనేది దాని తగ్గ వసతులు కల్పించడం కోసం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అవిరల్ కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈనాడు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజీకి 150 కోట్ల రూపాయల పనులు కానీ రేపు వచ్చే 3-4 నెలల్లో మొదలెట్టపోయే లొల్లలాకుల ఆధునీకరణ కానీ రాబోయే రోజుల్లో గోదావరి డెల్టా మోడరేషన్ చేయడం కోసం చేస్తున్నటువంటి ఇప్పుడు ఈనాడు కృషి ప్రయత్నాలు కానీ తప్పకుండా ఫలిస్తాయని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రాక వల్ల పిచ్చుకలంక అనే ప్రాంతం కూడా అక్కడే సమావేశం పెట్టడం ద్వారా పిచ్చుకలంక ప్రాంతం హైలైట్ అవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో దాన్ని కూడా ఒక టూరిజం ప్లేస్ గా చక్కటి టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దడానికి దోహదపడుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. దాంతోపాటు గోదావరి డెల్టా మోడరైజేషన్ కానీ ఏటిగట్లు అభివృద్ధి పరచడం కానీ ఏటిగట్ల మీద తారు రోడ్లు తీసుకురావడం కానీ ఇలాంటి చర్యలు కొంత ఉపయోగపడతాయి మన ప్రాంతానికని ఆశిస్తూ ఉన్నాను. రాబోయే రేపు ఆయన పర్యటన సందర్భంగా ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. ఎక్కడైతే లంక భూములు నదీపాతానికి గురవుతున్నాయో అక్కడ గ్రాయిన్స్ నిర్మించాలని కానీ గోదావరి డెల్టా మోడరేషన్ కానీ ఏటిగట్ల మీద రోడ్లు లేదా ఇంకా పటిష్టపరచవలసిన ఏటిగట్లు బ్యాలెన్స్లు ఉన్నాయి వాటిని కూడా పటిష్టపరిచే చర్యలు కానీ ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి రేపు పర్యటనని సద్వినియోగం చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రైతాంగానికి ఎంత మేలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రైతాంగం తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే పిచ్చుకలంకలో రేపు ఉదయం 10 గంటలకి సోమవారం నాడు 10 గంటలకు జరగబోయే ముఖ్యమంత్రి గారి కార్యక్రమం పర్యటనను విజయవంతం చేయవలసిందిగా ఎన్డీఏ కూటమి నేతల్ని ప్రజల్ని రైతాంగాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వారిని వేడుకుంటూ ఉన్నాను.
రాజకీయ లబ్ధి కోసం వైఎస్ఆర్సీపీ వర్గాలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని జనసేన పార్టీ విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేష్ బాబు మాట్లాడుతూ సోషల్ మీడియాలో కుల మతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రావణ్ జడ శ్రావణ్ ప్రకాష్ రాజులకు జగన్ ఇంటి నుండే నిధులు బట్వాడా అవుతున్నాయని ఆరోపించారు. ఇటీవల రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు, అందులో వైసీపీ నాయకుల ప్రమేయం తదితర వివరాలకు సంబంధించి పోలీసులు వెల్లడిస్తున్న వివరాలు భయాందోళన కలిగిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారం కోసం వైసీపీ నాయకులు ఎలాంటి కుట్రలకైనా తెగిస్తారని స్పష్టం చేశారు. ఆనాడు అమరావతికి జైకొట్టి అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అంటూ ఇప్పుడు మావిగన్ అంటూ ప్రజల ఆలోచన విధానంతో జగన్ చెలగటమాడుతున్నారని విమర్శించారు. మీడియా సమావేశంలో పిఎస్సిఎస్ చైర్మన్ ఐతి సింహాచలం, నాయకులు సేనాపతి సోమశేఖర్, దాట్ల మధు, బండారు వరూధిని, లక్కీ గోవింద్, మడక బంగారాజు, మోటా చైతన్య, రాము, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అక్కర్లేదు, రాజధాని డెవలప్ అవుతుంటే మేము కానీ అధికారంలోకి వస్తే మావిగానే కానీ రాష్ట్రం ఉండదు అని చెప్పి రాష్ట్రాన్ని మీద విషయం కక్కుతుంటారు. పెట్టుబడుల కోసం ఆ నాయకులు తిరుగుతూ ఉంటే అవి రాకుండా అడ్డుకునే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఏదన్నా ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉంటే మీ బెనామీలతో కేసులు వేయిస్తూ ఉంటారు. ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే దాన్ని సీరియస్నెస్ తగ్గించడం కోసం మావిగాన్ని అంటారు, కుల కుట్రలు చేస్తారు, మత కుట్రలు చేస్తారు. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారో ఒక్కసారి గమనించమని చెప్పి నేను కోరుతా. జడశ్రావణ్ కుమార్ అంటా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం కోసం నేను 25 కోట్లు ఖర్చు పెట్టాను అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఒక చెట్టు కింద ప్లేటర్కి 25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు మాట్లాడుతున్న దానికి, ఈ కేసులు ఫేస్ చేయడానికి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఇలా బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ, వీళ్ళ ఫైనాన్షియల్ ఇది కానీ పెరగటానికి ఎక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు అందుతున్నాయి? రావణ్ కానీ, శ్రావణ్ కానీ, ప్రకాష్ రాజు కానీ, ప్రజలు నేను ఒకటే కోరుతున్నాను, విజ్ఞత కలిగిన మీరందరూ కూడా ఇలాంటి దుర్మార్గుల కుట్రలో ఆలోచన చేయండి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మనం ఉచ్చిన ఇబ్బంది పడే భాషలో ఒక జాతి మీద, ఈ రాష్ట్ర దేశం మీద ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చిన ఒక వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన మమ్మల్ని రెచ్చగొట్టి తద్వారా మీరు లబ్ధి పొందాలనుకోవటం, ఈ పరిణామాలను గమనించమని చెప్పి పార్టీ శ్రేణులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ కోరుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తారీఖున జరగబోయే భీమవరంలో ఆక్వా రైతుల సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని ఈరోజు ఆచంట నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి వర్యులు చెరకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశాల మేరకు ఆచంట నియోజకవర్గం ఆక్వా రైతులతో ముఖ్య నాయకులు, కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశాలు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు శ్రీ ముదునూరి కృష్ణంరాజు, మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల గారు, జడ్పీటీసీ గుంటూరు పెద్దిరాజు, వైఎస్ఆర్సీపీ ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు పెండర్ వీరన్న, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఆక్వా రైతులు మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం రావడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఆక్వా రంగానికి సర్వనాశనమైనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి బంధువులుగా ఉన్నటువంటి ఫీడ్ కంపెనీలు కానివ్వండి, ప్రాసెసింగ్ యూనిట్లు కానివ్వండి, అన్నీ కూడా సన్నిహితులకే ఉండి భారీ స్థాయిలో రేట్లు పెంచి ఆక్వా రంగాన్ని అన్ని విధాలుగా నష్టం కలిగించినటువంటి పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ దౌర్భాగ్యాన్ని పరిస్థితిలో రైతులందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, ఈ రాష్ట్రంలో మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు, ఈ ఆక్వా రంగాన్ని మెరుగుపరచాలి, ఈ ఆక్వా రంగాన్ని ఆదుకోవాలి అంటే మీరు రావాలి, మీరు నిలబెడితే తప్ప వేరే విధమైనటువంటి పరిస్థితి లేదని చెప్పి రైతులందరూ కలిస్తే ఎంతో ఆవేదన చెంది రైతులతో అనేక పోరాటాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వా రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలి, వారికి అండగా ఉండాలి, రైతులకు అండగా ఉండాలని మనం 1వ తారీఖు వరకు టైం ఇచ్చి ఈ రాష్ట్రంలో 14 రూపాయలు కేజీకి ఫీడ్ కాస్ట్ పెంచితే దాన్ని తగ్గిస్తారా, తగ్గించండి,
తగ్గించలేనటువంటి పరిస్థితిలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏదో మీటింగ్ పెట్టి 4 రూపాయలు తగ్గిస్తామని చెప్పి 2 రూపాయలే తగ్గించి వేల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. ఇవన్నీ ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి, ఆక్వా రైతుల తరపున నిలబడాలి అని భీమవరం నడుగొడ్డిలో రేపు 15వ తారీఖు నాడు పెద్ద ఎత్తున రైతులతో ఇంట్రాక్షన్ చేసి రైతుల బాధలు వినాలని, రైతుల తరపున అండగా ఉండాలని భీమవరం వస్తూ ఉన్నారు. దానికి ఈ జిల్లాలో కానివ్వండి, ఈ పక్క జిల్లాల నుంచి కానివ్వండి పెద్ద ఎత్తున రైతులు, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి భీమవరంలో నిరసన తెలియ పరిస్థితి. ఇవన్నీ చూసి కూటమి ప్రభుత్వానికి సిగ్గుపడే పరిస్థితి వస్తుంది, కళ్ళు తెరుస్తుంది, ఆక్వా రంగానికి న్యాయం జరుగుతుంది. లేని పక్షంలో ఆక్వా రైతులను ఏ రకంగా ఆదుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆక్వా రైతులకు ఏ రకంగా న్యాయం చేయాలని ఒక ఆలోచన చేసి ఆ రోజు దిశ కూడా నిర్ణయించే పరిస్థితి ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ అన్ని దిక్కులున్నటువంటి ఆక్వా రంగం కానివ్వండి, చేపల రైతులు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొన్నిదెల పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని కోరుతూ పిఠాపురం పాదగయ క్షేత్రంలో పిఠాపురం నియోజకవర్గం కమాండ్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబైలో హాస్పిటల్లో కొన్నిదెల పవన్ కళ్యాణ్ చికిత్స చేయించుకున్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలో రావాలని కోరుకుంటూ కుకుటేశ్వర స్వామికి, రాజరాజేశ్వరి అమ్మవారికి పూర్ణాహుతిగా, అమ్మవారికి దత్తాత్రేయ స్వామి వారికి ఓదూరి కిషోర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాదకయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయ సహాయ కమిషనర్ కాటన్ జగన్మోహన్ శ్రీనివాస్ ప్రత్యేక వసతులు కల్పించారు. ఈ కార్యక్రమంలో పైమాన్ కమిటీ ఓదూరు కిషోర్, పిఠాపురం ఇన్ఛార్జ్ చిక్కాల వరలక్ష్మి, కారణం సూరిబాబు, జనసేన కార్యకర్తల, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. सौवर्णां वरधारिणीं वरसुधानुतां नेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमन्दुसधरां सद्घोषगामुज्ज्वलां वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रं सञ्चारिणीं वन्दे पुस्तकपाशमन्दुसधरां सद्घोषगामुज्ज्वलां वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रं सञ्चारिणीं नमः पार्वतीपतये हर हर महादेव हर. అందరూ చెప్పండి. యాదేవి సర్వ భూతేషు నమస్తస్యై నమస్తస్యై నమో నమః భూభూతిక దేవ్యై నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. దేవి ప్రసాద నివాస్య శ్రీ మహాగణాధి హరయే నమః ప్రార్థన నమస్కారాలు సమర్పయామి. దత్తాత్రేయం అహం భజే శ్రీ గురు. వివరాల్లోకి వెళ్తే ప్రతి ఏటా ఆషాఢ మాసం శుక్లపక్షం తొలి రోజు నుంచి ప్రారంభమయ్యే శ్రీ జగన్నాథ స్వామి రథయాత్రను శాస్త్రోక్తమంగా నిర్వహించేందుకు గాను సన్నాహాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా పెందుర్తి మండలం జీవీఎంసీ 94వ వార్డు చింతల అగ్రహారం లక్ష్మీపురం కాలనీలో శ్రీ గోపాలకృష్ణ మందిరం నందు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకై ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శ్రీ జగన్నాథ సుభద్ర బల సమేత జగన్నాథ స్వామి ఉత్సవాల కరపత్రాలను గీతా మందిరం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, స్థానిక మహిళా భక్తులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఆళ్ల తాతారావు మీడియాతో మాట్లాడుతూ ఉత్సవ విశేష జై శ్రీమన్నారాయణ. మా గోపాలకృష్ణ దేవాలయంలో చింతలవరం కాలనీ 95వ వార్డు గోపాలకృష్ణ దేవాలయంలో ఈ నెల 14వ తారీఖు నుంచి 25 వరకు కూడా జగన్నాథ స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు అవతారాలు మార్చి ప్రతిరోజు సాయంత్రం పూట స్వామివారి సాంస్కృతిక కార్యక్రమాలు, ఉదయం దర్శనం, అలాగే ప్రతిరోజు హోమాలు ఉంటాయి. పెందుర్తి పరిసర గ్రామాలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో 10 కిలోమీటర్ల రన్ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. అకాడమీ ప్రిన్సిపల్ పోతుల సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్ సబ్బవరం నుంచి కర్కాపూర్ హైవేలోని గుల్లేపల్లె వరకు సాగింది. సందర్భంగా పిడి నాయుడు, శ్రీను, పిపి హరణి మాట్లాడుతూ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు ఇప్పటికే ఆర్మీ, నేవీ తదితర రక్షణ దళాల్లో ఉద్యోగాలు సాధించి దేశానికి సేవలు అందిస్తున్నారని తెలిపారు. అకాడమీ ప్రిన్సిపల్ పోతుల సత్యనారాయణ విద్యార్థులను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటూ నాణ్యమైన శిక్షణతో పాటు పోషకాహారంతో కూడిన భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నారని కొనియాడారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందించడం అకాడమీ ప్రత్యేకత అని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పోతుల సత్యనారాయణ, పిడి ప్రసాద్, ఆర్మీ కో సుబ్రహ్మణ్యం, విద్యార్థులు మరియు అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు. మై నేమ్ ఇస్ హర్ని. నేను ఎస్కోట నుంచి వచ్చాను. శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీకి పీఈటీగా వర్క్ చేయడానికి నేను వచ్చాను. ఇక్కడ స్టూడెంట్స్ అయితే చాలా డిసిప్లైన్గా ఉంటారు. సార్స్ కూడా టీచర్స్కి, ఫ్యాకల్టీకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి వర్క్ చేస్తారు. అలాగే నేను బీపీడీ చేశాను. నా డిగ్రీ అయింది. ఎన్సీసీ క్రెడిట్ని కూడా. నేను అథ్లెటిక్స్లో ఆల్ ఇండియా ప్లేయర్ని అండ్ కబడ్డీ స్టేట్స్ కూడా ఆడాను. వీళ్ళకైతే లేడీస్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏ యాక్టివిటీ చెప్తే ఆ యాక్టివిటీ పర్ఫెక్ట్గా చేస్తారు. చాలా డిసిప్లైన్గా ఉంటారు. చెప్పిన మాట వింటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే వీళ్ళకి జాబ్స్కి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏదైనా నేర్చుకోవాలి అనే తపనతోనే ఉంటారు ఎప్పుడునా. అలాగా కొత్తగా ఏదైనా అడుగుతూనే ఉంటారు. చెప్పమని మేడమ్స్ని, టీచర్స్ని, ఫ్యాకల్టీని అందరినీ అడుగుతూనే ఉంటారు. గ్రౌండ్ పరంగా అనే కాదు, మామూలుగా స్టడీస్ పరంగా స్టడీ హవర్స్లో సార్స్ని ఏమైనా డౌట్స్ అడగడం, లేకపోతే ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయడం, అర్థం అవ్వలేంది మళ్ళీ చెప్పమని చెప్పడం అన్నీ బాగా చేస్తారు. చాలా డిసిప్లిన్గా ఉంటారు. ప్రిన్సిపల్ సార్ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే రెస్పాండ్ అవ్వి తన సొంత పిల్లల్లా చూసుకుంటారు. Good morning all of you. My name is S. Kiran Kumar. I am from Emmalamanda, Kodapadu Mandalam, Anakabad district. నేను ఇక్కడ సబ్బవరంలో శ్రీ రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఇక్కడ చదువుతున్నాను. నేను వచ్చి నియర్లీ 1 month అవుతుంది. ఇక్కడ ఫుడ్ పరంగా కానీ ఫిజికల్ హెల్త్గా కానీ అన్నీ ఆల్ ఓకే, అన్నీ బాగా చెప్పినారు. మంచి ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నారు. మార్నింగ్ 5 o'clock లెగిసి అందరికీ సార్ వచ్చి శ్రీ పోతుల సత్యనారాయణ గారు వచ్చి అందరికీ లేపి మంచి ఫిజికల్గా, మెంటల్గా హెల్త్, ఫిజికల్ ఫిట్నెస్ కూడా అన్నీ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫుడ్ పరంగా అయితే అన్నీ బాగున్నాయి. ఫిజికల్లో నేను ముందు వచ్చి ఫస్ట్ భయపడ్డాను, హాస్టల్లో ఉండగలనా లేదా, డిఫెన్స్ అకాడమీ మనకు అలవాటు లేదని ఫస్ట్ భయపడ్డాను. తర్వాత ఆల్ ఓకే, నాకు మొత్తం అలవాటు అయిపోయింది. ఇప్పుడు నుంచి వెళ్ళినప్పుడు ఏదైనా మంచి జాబ్ కొట్టి ఆర్మీ కానీ, నేవీ కానీ ఏదో ఒక మంచి జాబ్ కొట్టి వెళ్ళాలని కోరుకుంటున్నాను. రజకులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలో ఆదివారం 5వ రజకుల ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కాకినాడ రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రజక సంఘాల నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోనూ రజకులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేలా చర్యలను తీసుకోవాలని కోరారు. రజకుల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ఎస్సీ హోదా అవసరమని, దీని ద్వారా విద్యా, ఉపాధి, సంక్షేమ రంగాల్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయని నాయకులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రజకులందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు రజక సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. రజకుల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని తీర్మానించారు. కాకినాడ రామారావు. నేను రజక చైతన్య సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. అయితే ఈరోజు మరి యొక్క ఎస్సీ స్టేటస్ మీద గత కొన్ని రోజులు బట్టి రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి రజక ఐక్యత రౌండ్ టేబుల్ సమావేశాలు మరి ఏలూరు, అలాగే మరి పల్నాడు జిల్లా దాచేపల్లి, చిత్తూరులోని, అలాగే అనకాపల్లి, ఇది రాజమండ్రి 5వ సమావేశాన్ని రాజమండ్రిలో ఇంత పెద్ద ఎత్తున మరి రజక సోదరులు అందరూ కూడా రావడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి కారణం మరి ఏనాటి నుండో రజకుల యొక్క ఆవేదన, ఆకాంక్ష, మరి కోరిక ఏదైతే ఉందో మరి 18 రాష్ట్రాల్లో ఎస్సీల్లో ఉండడం జరిగింది.
అలాగే 4 కేంద్రపాలిత రాష్ట్రాల్లో కూడా ఎస్సీల్లో ఉండడం జరిగింది. ఎక్కడా కూడా రజకుడి యొక్క జీవన విధానం అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా ఒకే రకంగా ఉంటుంది. దాని గురించి మరి పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో మరి ఎస్సీల్లో ఉన్నారు, ఇక్కడ బీసీల్లో ఉన్నారు. ఇక్కడ అమ్మాయి వెళ్ళి మరి అక్కడ ఒరిస్సా వెళ్ళేసరికి ఎస్సీ అవుతుంది, అక్కడ అమ్మాయి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి బీసీగా మిగిలిపోతుంది. ఇది మాకు అనేక రకాలైనటువంటి ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా కూడా మా యొక్క రజక జాతి నష్టపోతుందని చెప్పేసి ఎస్సీ జాబితాలో కలపమని చెప్పేసి మా యొక్క డిమాండ్. ఈ డిమాండ్ తప్పనిసరిగా కూడా మరి గత పాలకులైనటువంటి మరి ఎవరైతే గత పరిపాలనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇది కంటిన్యూషన్ ఇస్తామని చెప్పేసి ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఎలక్షన్ ముందు మరి నారా చంద్రబాబు నాయుడు గారు రజకుల్ని ఎస్సీ జాబితాలో కలుపుతానికి నా ప్రయత్నం నేను తప్పనిసరిగా కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి ఆయన బీసీ బహిరంగ సభలో చెప్పడం జరిగింది. అదే రకంగా బీసీ డిక్లరేషన్లో కూడా పెట్టడం జరిగింది. మరి దానిని మేము పురస్కరించుకుని మా రజకులంతా కూడా మహాప్రభు మీరు తప్పనిసరిగా కూడా రజకుల యొక్క ఆరాధ్య దైవంగా మిగులుతారు, మీరు తప్పనిసరిగా కూడా మా ఏదైతే కోరిక ఉందో దాన్ని తప్పనిసరిగా కూడా ఎస్సీ జాబితాలో కలపండి అని చెప్పేసి మేము అందరం కూడా మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చెప్పారు కాబట్టి మరి ఇస్తానన్న వ్యక్తినే మనం అడగాలి కాబట్టి ఆయన్నే మేము అడగడానికి మేము అంతా కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని మేమంతా సామరస్యపూర్వకంగా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. చాలామంది కొంతమంది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఈ యొక్క మీటింగ్ అవుతుందని చెప్తున్నారు. అది చాలా పొరపాటు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీలో కోస్తే రక్తం కూడా పసుపులో ప్రవహించేటటువంటి వ్యక్తులు ఈ యొక్క డయాల్స్ మీద ఉన్నారు. మరి ఇది తప్పనిసరిగా కూడా మరి ఆ మాట్లాడే వ్యక్తులు చాలా పొరపాటుగా మాట్లాడుతున్నారని చెప్పి తెలియజేస్తూ మరి ఏదైతే మా కోరిక ఏదైతే ఉందో ఎస్సీ జాబితాలో కలపమని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ కాబట్టి ఇది ప్రభుత్వం దీన్ని తూచా తప్పకుండా మరి త్వరలోనే మాకు ఎస్సీ జాబితా మీద ఒక కమిషన్ వేసి అది కూడా టైం బాండ్ పెట్టి దగ్గరలోనే మాకు అది కూడా పూర్తి చేసి అసెంబ్లీ సాక్షిగా మాకు తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి మేము ఈ యొక్క మీడియా ద్వారా నేను తెలియజేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి ఈ యొక్క పార్టీలో రామారావు గారు మొట్టమొదటిసారిగా రజకులు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో వెనకబడినారని చెప్పని మొట్టమొదటిసారిగా కేంద్రానికి ఈ రాష్ట్రంలో రజకులు ఎస్సీ జాబితాలో చేర్చవలసిన అవసరం ఉందని చెప్పని గుర్తించినటువంటి నందమూరి తారక రామారావు గారు చేశారు. అదే పాలసీని చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ దాన్ని ముందుకు కొనసాగిస్తూ నేను అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చేదానికి అధ్యయన కమిటీ వేసేసి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతా అని చెప్పని స్పెషల్గా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, మహానాడులో తీర్మానం చేశారు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని 3 కమిటీని వేసేసి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. మా దురదృష్టం ఏంటంటే ఎన్నికలు వచ్చిన దానివల్ల నోటిఫికేషన్ ఇచ్చిన దానివల్ల 3 జిల్లాలు తిరిగిన తర్వాత ఆ కమిటీ ఆగిపోయింది. మరి ఆ తర్వాత ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రజకుల యొక్క స్థితిగతుల గురించి కానీ రజకులకు వేసినటువంటి అధ్యయన కమిటీని కానీ పట్టించుకోకుండా గాలికి వదిలేయడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రజకుల తలరాతలు మారతాయని చెప్పని మళ్ళీ మేమందరం కూడా రజకులందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మొన్న 2024లో చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్లో అందరి ముందు స్వచ్ఛందంగా ప్రకటించడం జరిగింది. నేను అధికారంలోకి వస్తే ఇది కొనసాగిస్తా అని చెప్పని బహిరంగంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా యువ నాయకుడైనటువంటి లోకేష్ గారు పాదయాత్రలో కూడా ప్రకటించడం జరిగింది. పార్టీకి అందరూ కట్టుబడి 100% మంది రజకులు తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికి కూడా మేము చెప్పేది ఒకటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఈ రజకులు ఎస్సీ జాబితాలో చేర్చే అవకాశం ఉంటుంది.
అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు, కేంద్రంలో రాష్ట్రంలో ఒప్పించగలిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఈ రజకుల తలరాత మారుతుందని చెప్పని భారతదేశంలో 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి రజకులు ఒకే జాతిలో ఒకే వృత్తి చేసే వాళ్ళని 2 రిజర్వేషన్లు కొనసాగించడానికి లేదని చెప్పని, ఒకే వృత్తి చేసే వాళ్ళని ఒకే రిజర్వేషన్ కింద తీసుకురావాలని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రి గారు మా యొక్క ఆశయాన్ని నెరవేర్చాలని చెప్పని రజక రౌండ్ టేబుల్ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి రజకులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీరామరావు టైం దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు టైం దగ్గర నుంచి కూడా పాదయాత్రలో మణ్యమ్మైన ఒక మహిళ, రజక మహిళ లోకేష్కి మెడలో పూలదండ వేస్తేనే అవమానించి ఆమెని ఎంతో ఇబ్బందులు పెడితే కళ్ళారా లోకేష్ చూసి కూడా చెల్లించిపోయి రజకులకి ఎన్ని అవమానాలు జరగకూడదు, ఎస్సీ జాబితాలో జరుపుతా అని చెప్పేసి పాదయాత్ర కూడా చెప్పడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మరి ఆ సాక్ష్యాలన్నింటినీ ఆధారంగా తీసుకొని 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రభుత్వానికి నిర్ణయిస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం ఎలాంటిది కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం ఉంది, తర్వాత 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వానికి ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయి. ఆ ఒత్తిడిలో భాగంగా మా యొక్క అభ్యర్థిని మన్నించే విధంగా మా అభ్యర్థిని తెలియజేసే దాంట్లో భాగంగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. దీనికి ఎలాంటి వ్యతిరేకం కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ భారతదేశంలో అత్యుత్తమైన స్థాయిలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే. మరి ఆయన వల్లే సాధ్యమైందని చెప్పేసి ఒక ఏకైక లక్ష్యం మా అందరి మనసులో ఉంది. మరి ఈరోజు ప్రపంచ మేధావులు ఒకడైనటువంటి మేధావి చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక కీలక స్వామైన వ్యక్తి దేశంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ద్వారా మా లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి మరి బీజేపీ కూడా ఒకే దేశం, ఒకే విధానం, ఒకే రిజర్వేషన్ చెప్పింది. మరి దాంట్లో భాగంగా 18 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలలో మరి ఎస్సీలుగా ఉన్నారు మా రజకులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కూడా లేరు కాబట్టి మేము ఎస్సీలో చేర్చాలని చెప్పేసి ఏకైక లక్ష్యం అని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి అవకాశం ఇచ్చిన పాత్రికేయ కాకినాడ నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో నిర్మాణంలో నిలిచిపోయిన పాఠశాల అదనపు తరగతి గదులను పూర్తి చేయడం జరుగుతోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నగరంలో పలు మున్సిపల్ పాఠశాలను కమిషనర్ సత్యనారాయణతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో స్మార్ట్ సిటీ నిధులతో పలు పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల కాలంలో ఒక తరగతి గది కూడా నిర్మాణం చేపట్టలేకపోయారని, తిరిగి కూటమి ప్రభుత్వంలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు స్మార్ట్ సిటీలో మన ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా మంచి బిల్డింగ్లు కట్టాలి, బిల్డింగ్తో పాటు టాయిలెట్స్ అన్ని ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి స్మార్ట్ సిటీలో పెట్టాము. ఇప్పుడే ఇక్కడికి వచ్చాం ఆనంద భారతి స్కూల్కి. ఇది 10 రూమ్స్ అలాగే అన్ని ప్రాంతాలు పెట్టాం. పెడితే ఈ రోజున అది కూడా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, పట్టించుకోలేదండి. ఈరోజు స్ట్రెంత్ పెరిగారు ఎక్కడికారు. దానికి తగ్గట్టుగా ఈరోజు సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజే అన్నీ కట్టేసి ఉంటే ఈవేళ బ్రహ్మాండం ఉండేది. ప్రభుత్వ పాఠశాలలో కూడా పట్టించుకోలేదండి, ఎంత నిర్లక్ష్యం చేశారు చూడండి, పిల్లర్స్ చేసి ఉండిపోయింది. దీంట్లో కూడా ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తారో ఆ నిధులు కూడా పెట్టి కాకినాడలో ఆగిపోయిన స్కూల్ బిల్డింగ్ అన్ని కట్టిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి శనిదేవుణ్ణి చేత ప్రతిష్ఠించబడిన భారతదేశంలో ఉన్న ఏకైక దేవాలయం ప్రముఖ శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో బహుళ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయ చరిత్రలో ప్రథమంగా ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి డి సురేష్ బాబు, ఆలయ ధర్మకర్తలు, వేద పండితులు, అర్చక స్వాములు ఆధ్వర్యంలో ఆలయ ముఖ మండపంలో శుక్రవారం సాయంత్రం స్వామివారి మాస కళ్యాణం, స్వామివారికి యజ్ఞోపవీతం, అమ్మవారికి ముత్యాల హారం, మాంగళ్య ధారణ, తలంబ్రాలు పోసి అర్చక స్వాములు స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కళ్యాణం అనంతరం
మహాదాశీర్వచనం పలువురు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను బహుకరించారు. కళ్యాణంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తులు, పలువురు భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామివారి అనుగ్రహ కరుణ కటాక్షాలు అందరిపైన ఉండాలని, ఇకపై ప్రతి నెల మాస కళ్యాణం నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణ అధికారి డి సురేష్ బాబు తెలిపారు. మన్యంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీస్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా పోలవరం జిల్లా మన్యం ప్రాంతంలో మూలపాడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. శిబిరంలో డాక్టర్ చినిబిల్లి ఆరోగ్య సూత్రాలు వివరించి చెప్పిన అనంతరం 169 మందిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చినిబిల్లి మాట్లాడుతూ వరదలతో ప్రజలు పడరాని కష్టాలు పడుతుంటే వరదలలో బురద రాజకీయం చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ పార్టీలు పరస్పరం బురద చల్లుకుంటున్నాయి. ఈ పరిస్థితికి ఇద్దరి బాధ్యత ఉంది. మరోవైపు గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ చోద్యం చూస్తుంది. కేంద్రంలోనే కాదు రాష్ట్ర ప్రభుత్వంలోనూ గతంలోనూ నేడు భాగస్వామిగా ఉన్నది. ప్రకృతి వైపరీత్యాలలో రాష్ట్రాలను ఆదుకొని సహాయం చేయవలసిన బాధ్యత కేంద్రానిదే అన్న ఇంగిత జ్ఞానం కూడా కనబడలేదు. ప్రజలందరూ ఏకపక్షమై తక్షణ సహాయం, దీర్ఘకాలిక పరిష్కారాలపై ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఆయన అన్నారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏనుగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి, జైభీం ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జన సంస్కృతి మండలి సభ్యులు కామ్రేడ్స్ శామ్యుయల్, రాజు, అలాగే సింహాచలం, విలియం, షేక్స్పియర్, అలాగే ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
వర్ధిల్లాలి సిపిఎంఎల్ లిబరేషన్, వర్ధిల్లాలి సిపిఎంఎల్ లిబరేషన్, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ జన సాంస్కృతిక మండలి, వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ జన సాంస్కృతిక మండలి, వర్ధిల్లాలి ఆదివాసీ గిరిజన సంఘం, వర్ధిల్లాలి ఆదివాసీ గిరిజన సంఘం. క్యాంపులో గణపతి విప్లవ గీతానికి వంత పాడిన మన కామ్రేడ్ కుమార్ నేటి మెడికల్ క్యాంపులో మోగబోయి నిలువెత్తు చిత్రపటంగా మారి జోహార్లు అందుకుంటున్నాను. భౌతికంగా ఆయన విప్లవ కుమార్ గారు మన మధ్య లేకపోయినా ఆయనతో గడిపిన జ్ఞాపకాలు మన జీవిత కాలం మనలో శాశ్వతంగా గుర్తుండిపోతాయి. ఆయన చివరి క్షణం వరకు భారత విముక్తికి మార్క్సిజం, లెనినిజం, మరో ఆలోచన విధానం, చోరమజందారు బాట, వినోద్ మిశ్రా మార్గమే ఏకైక సిద్ధాంతంగా నమ్మిన మహనీయుడు, విప్లవకారుడు మన కామ్రేడ్ విప్లవ కుమార్. ఆయన ఆశయాలను కొనసాగిద్దాం, ఆయనకు నిజమైన నివాళి అర్పిద్దాం. జోహార్ కామ్రేడ్ బచ్చల విప్లవ కుమార్, జోహార్ కామ్రేడ్ బచ్చల విప్లవ కుమార్, జోహార్ కామ్రేడ్ బచ్చల విప్లవ కుమార్. పోరాడదాం ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జూలై 18న ఎన్టీఆర్ నుంచి పెద్ద బ్రేకింగ్ న్యూస్ రావచ్చిన నేపథ్యంలో తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నాడు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారన్నారు. ఇదే క్రమంలో ఆయన కుమార్తె పురంధరేశ్వరి నందమూరి హరికృష్ణ తండ్రి వారసత్వాన్ని అనుసరించగలిగారన్నారు. అయితే పురంధరేశ్వరి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతుండగా హరికృష్ణ దురదృష్టవశాత్తు ఈ లోకం నుంచి దూరం అయ్యారని ప్రస్తావించారు. నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ తండ్రి మార్కును ఆయన సొంతం చేసుకోలేకపోయారన్నారు. ఈ పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ తెరపైకి రావాల్సిన అవసరం ఉందని రామ్ ప్రస్తావించారు. అప్పులు మనం చేస్తే రాష్ట్రంలో అప్పులే అప్పులు. ఇవాళ అభివృద్ధి పక్కన పెట్టి ప్రతి మంగళవారం చూస్తే చాలు అప్పులు పెంచుకెళ్ళిపోతున్నారు. అసలు ఏమవుతుంది రాష్ట్రం అర్థం కావట్లేదు. ఎన్టీ రామారావు గారు ఆత్మ నిజంగా నేను ఒక ఆశయంతో పార్టీని స్థాపిస్తే ఈ పార్టీని ఎటు తీసుకెళ్తున్నారనేది ఆయన డెఫినెట్గా పైనుంచి కూడా ఆయన రోధిస్తూనే ఉంటారు. మనం ఒకటే కోరుతున్నాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాపాడటానికి ఒక రక్షకుడు అవసరం. ఆ రక్షకుడే జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్తోనే మళ్ళీ తిరిగి పూర్వమేమో రాబోతుంది. డెఫినెట్గా తాత ఆశయాల్ని, తాత సంకల్పాన్ని జూనియర్ ఎన్టీఆర్ ముందుకు తీసుకెళ్లాలని నేను కాదు, ప్రతి ఒక్క తెలుగు వాడు కోరుకుంటున్నాడు, ప్రతి ఒక్క యువత కోరుకుంటుంది. అందుకే ఒకటే చెప్తున్నాను, ప్రజలు కదలాలి, యువత మేలుకోవాలి, భవిష్యత్తు మార్చాలి, రాష్ట్ర చరిత్రనే నూతన అధ్యాయానికి లిఖించబడాలని చెప్పి తెలుగు శక్తి మనస్ఫూర్తిగా కోరుకుంది. మరి ఈవేళ ఈ లొకేషన్ టీం చేస్తున్న అరాచకాలు అంతా అయింది కాదు రాష్ట్రంలో. ఈవేళ రాష్ట్రపతి గారి కార్యక్రమాన్ని వీళ్ళు హైజాక్ చేశారంటే అసలు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళిపోతున్నా నాకు అర్థం కావట్లేదు. నేను ఒకటే కోరుతున్నా తెలుగు ప్రజలందరికీ, నాడు సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పిన అన్న నందమూరి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. డెఫినెట్గా ఎన్టీఆర్ ఆశయాల కోసం తెలుగు శక్తి పోరాడుతుంది. డెఫినెట్గా ఈ లొకేషన్ టీం చేస్తున్న అరాచకాల్ని ఎండ కడతా. నాకు భయం అంటే తెలీదు. ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడుగా, మీ వాడిగా, మీ ఇంటి బిడ్డగా వస్తా. రాజకీయ నాయకుడిగా కాదు, ఎన్టీఆర్ ఆశయాలను కాపాడటానికి, నిలబెట్టడానికి తెలుగు శక్తి పూనుకుంది. వాళ్ళు డెఫినెట్గా కోరుతున్నాం,
ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా వస్తాడు. ఆంధ్రప్రదేశ్ కాపాడుతాడు, యువత భవిష్యత్తుని మారుస్తాడని చెప్పి ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. డెఫినెట్గా తాత ఆశయాలు జూనియర్ ఎన్టీఆర్ నిలబెట్టాలని చెప్పి కోరుతున్నాం. దాన్ని డెఫినెట్గా ఈ రోజు పివి నరసింహరావు 105 సందర్భంగా కూడా అక్కడ నివాళులర్పించాం. మేము ఒకటే చెప్తున్నాం, పివి నరసింహరావు చేసే సంస్కరణలు అంత ఇంత కాదు, ఆయన సంస్కరణలు ఈవేళ దేశం పాటిస్తున్నాయి. కొంతమంది సంపద సృష్టిస్తారని చెప్తున్నారు, సంపద పేరుతో అప్పు సృష్టిస్తున్నారు, రాష్ట్రాన్ని దివాళా చేస్తారు. ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకొని ఎన్టీ రామారావు గారు, పివి నరసింహరావు గారు ఈ జాతికి చేసిన సంస్కరణలు గుర్తు పెట్టుకొని నడుచుకోమని చెప్పి అందరు రాజకీయ నాయకుల్ని, ముఖ్యంగా లోకేష్ టీంకి కోరుతూ సెలవు తీసుకున్నాను. జై ఎన్టీఆర్. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. గోదావరి డెల్టా అభివృద్ధి, రైతాంగ సంక్షేమానికి సీఎం చేస్తున్న కృషి అభినందనీయమని స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. చంద్రబాబు చేపట్టిన అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటన విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన సత్యానందరావు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ వర్గాలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ఆరోపించిన ఎమ్మెల్యే పంచకర్ల. పెందుర్తి సుజాతనగర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సోషల్ మీడియా దుష్ప్రచారం వివరించిన రమేష్ బాబు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి భీమవరం పర్యటన విజయవంతం చేయాలన్న ముదునూరి. ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పర్యటన సాగుతుందని వివరించిన రామకృష్ణంరాజు. ఉప ముఖ్యమంత్రి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని పిఠాపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జన సైనికులు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పూజలు చేపట్టిన ఓదూరి కిషోర్. ఇవి నాటి వార్తా విశేషాలు. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం.